అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీరు మీకు నచ్చినటువంటి స్త్రీ కోసం వేరే వాళ్ళతో గొడవల్లో పాల్గొంటారు. కానీ ఆకస్మికంగా ఆ గొడవ చాలా పెద్ద కావటంతో మీరు గొడవను ముగించే ప్రయత్నాలు అయితే చేస్తారు. ఈరోజు ఎవరితో కూడా గొడవలు జరగకుండా చూసుకోవడానికి, గొడవలని అంటే ఎవరితో కూడా విభేదాలు రాకుండా చూసుకోవడానికి ఈరోజు మీరు మెడలో మరియు ఉదయం పూట మీరు పూజ నిర్వహించిన తర్వాత ఈరోజు మీరు కాలభైరవ రూపం మెడలో ధరించండి. ఇలా చేస్తే గనక మీకు ఎవరితో కూడా గొడవలు జరగవు. మీకు మనసు ప్రశాంతత అనేది లభిస్తుంది. మనసుకు మీ ప్రవర్తనలో కూడా మార్పులు అనేవి రావడం జరుగుతుంది. ఈ సమయంలో పనిచేసేటటువంటి ప్రవర్తన కూడా మారిపోతుంది. అయినప్పటికీ కూడా ఉద్యోగుల సహాయం ఎక్కువగానే కనిపిస్తుంది. మీకు ఉద్యోగంలో మీ పనిపై తీవ్రమైనటువంటి శ్రద్ధ పెట్టితేనే మంచిది. ఇక ప్రేమ వ్యవహారాల్లో గౌరవాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. వీరి దినచర్యలో మీరు ఆయుర్వేదాన్ని తప్పక చేర్చాలి. ఇలా చేస్తే మీ ఆరోగ్యం చక్కగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు అనేవి దరిచేరవు. మానసికంగా హెచ్చుతగ్గులు అలాగే ఉంటాయి. కానీ సమయానికి సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు. భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఆందోళనలను తొలగించడానికి ఒక మార్గం కూడా ఉంటుంది. వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రతిదానికి శ్రద్ధ వహించాలి. ఇక ఈరోజు మీరు చూసినట్లయితే కనుక పిల్లల మద్దతు మీకు లభిస్తుంది. పనిలో వేగం ఉంటుంది మరియు ఆదాయంలో పెరుగుదల సంకేతాలు కూడా ఉన్నాయి. పని అధికంగా ఉంటుంది మరియు కోపం కూడా మరింత వస్తుంది. మతపరమైనటువంటి పనులలో చేరడానికి అవకాశం కూడా ఉంది. ఈ రోజు మీరు చూసినట్లయితే కనుక మీకు చక్కని దాన ధర్మాలు చేయటం వల్ల మీకు చాలా శుభాలు అనేవి కలుగుతాయి. దాన ధర్మాలు చేస్తే మీకు మేలు కలుగుతుంది. బట్టలను దానం చేయండి. అన్నదానము చేస్తూ ఉండండి. 3 రోజులకు ఒకసారి అన్నదానం చేయటం వలన మీకున్నటువంటి ఆటంకాలు అడ్డులు తొలగించబడతాయి. ఇంకా మీకు చక్కని శుభాలు అనేవి కలుగుతాయి. మీరు ఈరోజు చక్కని ఆనందాన్ని సొంతం చేసుకోగలుగుతారు. భార్య భర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది. మనోబలం తగ్గకుండా చూసుకోండి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. శత్రువులపై మీరు విజయం కూడా సాధిస్తారు. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు వచ్చే అవకాశం ఉన్నా కూడా అవి తొలగించబడతాయి. ద్వితీయంలో ఈరోజు మీకు అనుకూలంగా లేదు కాబట్టి దుర్గాదేవిని ఆరాధించడం అనేది మంచిది. శుభ ఫలితాలు కూడా కొన్ని ఉన్నాయి. విద్యార్థులకు మరి విజయాలు అయితే సొంతం చేసుకోగలుగుతారు. పట్టుదలతో శ్రమిస్తారు. పనితీరుతో పెద్దలతో సంతృప్తిగా ఉంటారు. పెద్దలను సంతృప్తి పరుస్తారు. ఇక కీలక విషయాల్లో ఆలోచన ధోరణి ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులకు శుభకాలంగా చెప్పుకోవచ్చు. శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని అయితే పెంచుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆర్థిక అంశాలు అయితే అనుకూలంగానే కనిపిస్తున్నాయి. మరియు మీకు భార్య భర్తల మధ్య ప్రేమ కూడా పెరిగిపోతుంది. సూర్య నమస్కారాలు చేయడం వల్ల మేలు కలుగుతుంది. సూర్య నామస్మరణం కూడా మీకు శుభకరంగానే మరి గోచరిస్తుంది. ఈ రోజు మరి ఈ రాశి వారికి చూసినట్లయితే కనుక లక్కీ సంఖ్య 72, లక్కీ కలర్ మరి గోధుమ. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.